రేపు 12వ అధ్యాయంలో భక్తి యోగం. భక్తి యోగం అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభించి మనం మామూలుగా ఇళ్ల దగ్గర చేసుకునే భక్తి ఏమైనా చెప్పాడా? చెప్పండి. ఏంటి ఇళ్ల దగ్గర భక్తి? కొబ్బరికాయ కొట్టడం, ఆరతి కర్పూరం వెలిగించటం, గిరగిర ప్రదక్షిణం జరగటం, ఇదండి మనం సామాన్యంగా అవలంబించే భక్తి. అది ఏమైనా అక్కడ చెప్పాడో చెప్పండి. అయితే ఇది తప్పని కాదు, ఇది సామాన్యమైనటువంటి పూజ, విశేష పూజ. అది నేర్చుకోమంటున్నారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. రేపు భక్తి యోగంలో ఏం చెప్తారు? భక్తి అనే పేరు పెట్టి లోపల ఏం చెప్పారు తెలుసిన? 26 సుగుణములు చెప్పాడండి. 26 సుగుణములు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. గుడ్ క్వాలిటీస్. అదే యథార్థమైనటువంటి భక్తి అని. అది విశేష భక్తి. ఏమని చెప్పండి? ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్. అది హృదయం నిర్మలంగా ఉంటే దానికి మించినటువంటిది ఇంకోటి పూజ లేదండి. అది ఇఫ్ యూ ప్యూరిఫై యువర్ హార్ట్. అది కనుక భగవానుడు సామాన్య పూజ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ప్రస్తావించలేదండి అక్కడ. చూచారా? ఏమిటి పూజ? కొబ్బరికాయ కొట్టడం, హారతి కర్పూరం వెలిగించడం, ప్రదక్షిణాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఇదంతానండి సామాన్యమైన పూజ అందరికీ తెలుసు కాబట్టి దాని ప్రస్తావన లేదండి గీతలో. ఏం ప్రస్తావన చేశారు? ఆయన నిర్మలత్వం, చక్కని సుగుణములండి. అద్వేష్ట సర్వభూత 26. ఏమండి అంతటితో పూర్తయిందా? పక్కనే మళ్ళీ 13వ అధ్యాయంలో మళ్ళీ 20 గుణాలు చెప్తాడండి. ఇదంతా నిన్న చెప్పాను. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. కాబట్టి ఇది ప్రధానమైనటువంటిది. ఏ శక్తి, ఏ దివ్యమైనటువంటి శక్తి బ్రహ్మాండమనంతటికి ఆధారభూతంగా ఉన్నదో, ఇదంతా నశించిన ప్రళయకాలంలో అది మేలుకున్నదో ఆ శక్తికి నమస్కారం చేయాలని.